తోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. సో లవ్ గాడ్, దేవుని మాత్రమే ప్రేమిస్తాను, దేవా నిన్ను మాత్రమే ప్రేమిస్తాను. నీకంటే అధికంగా ఏ వస్తువుని కానీ పదార్థాన్ని కానీ తిండిని కానీ లేక ఒక బిల్డింగ్ అని కానీ లేక ఒక సిస్టమ్ని కానీ లేక ఒక వ్యక్తిని కానీ నేను ఎక్కువగా ప్రేమించను. ప్రభువు అంటాడు పేతురుతో, పేతురు వీళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తానన్నప్పుడు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తానన్నాడు. అక్కడ ప్రజలతో పోలిస్తాడు. మళ్ళా పేతురు వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అంటే ఈ బిల్డింగులు ఈ లోకము వ్యవహారం అంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎస్ ప్రభువా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను అని. అది తీర్మానం. ఈరోజు నా తీర్మానం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించడం కంటే ఉత్తమమైనది మరొకటి జీవితంలో లేదుగాక లేదు. దేవుని ప్రేమించేవారు పైకి కనపడే సూచనలు ఏంటంటే దేవుని ప్రేమించేవారు దేవుని సన్నిధిని అపేక్షిస్తారు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది భర్తే కానీ భార్య కానీ ఫ్రెండే కానీ వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి మనం కోరుకుంటాం. మనం ఇష్టపడిన వాళ్ళతో మనం గడపం, అస్సలు గడపం, ఇష్టం ఉండదు. ఇష్టమైన వాళ్ళతో మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళతో ఎక్కువ సమయం గంటలు మనం గడపడానికి ఇష్టపడతాం. దేవుని గనక ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే గనక గుర్తు ఏంటంటే బాహ్య గుర్తు, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడుపుతావు. ఉదాసీనంగా గడిపేయటం కాదు, దేవుని సన్నిధిలో ఆయనను అనుభవిస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క మంచితనాన్ని ఆస్వాదిస్తూ తల్లి ఒడిలో బిడ్డ ఎంత సేద తీరుతుందో అలా సేద తీరుస్తాం. మనం దేవుని కనుక ప్రేమిస్తే ఆయన సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఆయన ప్రేమించకపోతే ఉనామనేగా గడిపేస్తాం, టెంపరీగా గడిపేస్తాం, ఏదో కొన్ని నిమిషాలు గడిపేసి అయింది అనిపించుకుంటాం. అది దేవుని ప్రేమించడం కిందకు రాదు. కాబట్టి మొదటి తీర్మానం ఏంటి? వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రభువా నేను ఎక్కువగా ప్రేమిస్తా, నిన్నే ప్రేమిస్తా అనే తీర్మానం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత రెండవ తీర్మానం, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. స్టడీ, రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవటము, ఎక్కువగా స్టడీ చేయటము, ఎక్కువగా ధ్యానం చేయటము దేవుని ప్రేమించడానికి మరొక గుర్తు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ సమయం దేవుని వాక్యం చదవటానికి, స్టడీ చేయటానికి, ధ్యానం చేయటానికి తీర్మానం చేసుకోండి. అనేక టీవీ ఛానల్ వచ్చే వాక్యాలు అదే పరం కూర్చుని గంటల తరబడి వినటం కాదు. వినండి, ఒక మంచి వర్తమానం చెబుతున్నప్పుడు ఎవరన్నా భాషగారు చెబుతారు, అన్నీ వినబాకండి.